అందరికీ ప్రైజ్ లాట్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందామండి. అందరూ వాగ్దానాలు అన్నీ వింటున్నారు నేను అనుకుంటున్నాను. ప్రభు పేరట ఈ యొక్క వాక్యాలు కూడా మీ జీవితాలు ఎన్నో మలుపులు తీసుకొస్తాయని కూడా నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందామండి. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 14వ వచనంలో 58వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అక్కడ ఏం సెలవిస్తారంటే, నీవు యెహోవా యందు ఆనందించేదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అని అంటాడండి. ప్రేమ బిడ్డారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ఆయన. ఇదిగో తండ్రి, చదివిన లేఖనాన్ని బట్టి మీరు వందనాలు. మీరే ముఖాముఖ్య బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏసీ అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డల, దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే, నీవు యెహోవా యందు ఆనందించేదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. దేవుడు ఏమంటాడు మొదటిగా అక్కడ, నీవు యెహోవా యందు ఫస్ట్ ఆనందించాలంట. ఎక్కడ ఆనందించాలి? మరి దేవుడు యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించమంటున్నాడు, కరెక్టే. మరి నువ్వు భయము భక్తి కలిగి జీవించను, కానీ నేను దాంతో పాటు కూడా నేనేమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. ఎక్కడ? ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో. ఆయన పరిశుద్ధ స్థలం ఈ భూమి మీద ఎక్కడుంది? మరి ఈ భూమి మీద మందిరము మించింది పరిశుద్ధ స్థలం ఎక్కడ కూడా లేదు. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా చెడుతనమే, ఎక్కడ చూసినా చెడు ఆలోచనతో రహస్యంగా చేసిన స్థలాలు, పాపం చేసిన స్థలాలే తప్ప ఈ లోకంలో పరిశుద్ధ స్థలం ఎక్కడ కూడా లేదు. పరిశుద్ధ స్థలం ఉన్నది ఒకటే ఒక స్థలం, అది దేవుని మందిరము. దేవుని మందిరము తప్ప ఈ లోకంలో పరిశుద్ధ స్థలము ఎక్కడ కూడా లేదు. ఎప్పుడు కూడా నేనైతే చూడలా. దేవుని బిడ్డారా, పరిశుద్ధ స్థలంలో దేవుడు ఏమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆనందించినట్లయితే నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే, ఉన్నత స్థలంలో నిన్ను, దేశంలో ఒక ఉన్నత అధికారములలో ఎవరినైతే ఎక్కడైతే నిన్ను గద్దె ఎక్కించాలో అక్కడ ఎవరైతే గద్దె దింపాలో దేవుడు దింపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడు? నువ్వు యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించి, రెండోది ఆయన నామంలో ఆనందించాలంట. ఆనందించేది ఎక్కడ ఆనందిస్తావు? ఆయన పరిశుద్ధ స్థలంలో. మరి పరిశుద్ధ స్థలంలో దానిపైన వచ్చిన దేవుడు అక్కడ ఏం మాట్లాడుతానంటే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని. ప్రతిష్ట దినం అంటే నువ్వు దేవుడికి ఒక ప్రతినిధివి కాబట్టి ఆయన మందిరంలో నువ్వు ఆ యొక్క మందిరంలో విశ్రాంతి దినం అనేది ఆయన యొక్క ప్రతిష్ట దినం అంట. నువ్వు ప్రతినిధివి, దేవుడికి ప్రతినిధివి అయినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆదివారం పూట ఆయన మందిరంలో నివసించాలి. నువ్వు నివసించినప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ కింద వచనంలో, ఆ 13వ వచనంలో, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. విధోని బిడ్డారా, విశ్రాంతి దినం ఉన్నప్పుడు అంటే వ్యాపారమే చేయొద్దు. విశ్రాంతి దినం ఉన్నప్పుడు ఎక్కడ కూడా నువ్వు వేరే నీకు పెళ్లి పేరంటాలైనా సరే ఆ దినం పెట్టుకోవద్దని దేవుడు అంటున్నాడు. ఆ రోజులు వాడుకో. నీ జీవిత ప్రయాణంలో, నీ జీవిత యాత్రలో కూడా నీకు 6 దినాలు కావాల్సినప్పుడు 6 దినాలు వాడుకో. కానీ 7వ దినం మాత్రం దేవుడికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నువ్వు ఆనందించగలుగుతావు. దేవుని మందిరంలో నువ్వు ఆనందించగలిగితే యెహోవా యందు భయము భక్తి జీవించినట్లే. 3వది ఏంటిది? నువ్వు ఈ 2 పనులు చేస్తే 3వది, దేవుడు నేను దేశం యొక్క స్థలములో, దేశం ఉన్నత స్థలంలో నేను దేవుడు నిలబెట్టుకుంటాడు. రెదోని బిడ్డారా, ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా దేవునితో మాట్లాడుతున్న మాట ఇదే. నిన్ను మొదటగా దేవుని యందు ఆనందించాలంటే నువ్వు భయం భక్తి కలిగి జీవించాలి. ఇంకోటి ఏంటంటే దేవుని మందిరంలో ఎక్కువగా కేటాయిస్తానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మందిరంలోనే నివసించాలి. ఎందుకంటే ఈ లోకల్ ఎక్కడ కూడా పరిశుద్ధ స్థలం లేదు. ఆయన మందిరంలో నివసించినట్లయితే ప్రతి దినం నువ్వు ఆనందించగలుగుతావు. నీకున్న సమస్యలు అన్నిటికీ విముక్తి కలగాలి. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మార్చాలంటే పరిశుద్ధ స్థలంలో నువ్వు ఆనందించగలుగుతావు. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ లోక వార్తలు చెప్పుకోరు. ఎక్కడ? దేవుని పరిశుద్ధ స్థలం దగ్గర. ఆ పరిశుద్ధ స్థలం దగ్గర నువ్వు నివసించినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? దేశంలో ఉన్నత స్థానం మీద నిన్ను ఎక్కించబోతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం వింటున్నా నువ్వు కూడా దేవునితో మాట్లాడుతున్న మాట ఇదే. ఇంత భాగ్యం నాకు ఇచ్చాడండి దేవుడు. ఇంత సముద్ర తీరాన్ని దగ్గర ఈ పడవల్లో, ఈ ఓడలల్లో వాక్యం చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం.
దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు మీకు వాక్యం చెప్తానికి. ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళాలి, నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇటు కృప మీ అందరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలైనా. ఇవి నేను విత్తిన వాక్యము నేను బిడ్డలందరి జీవితంలో అది ఫలించును గాక నా తండ్రి. మీరే నా తండ్రి బిడ్డల్లో నా తండ్రి ఆ యొక్క వాక్యం నేను ప్రతిఫలం కూడా బిడ్డలకి అనుగ్రహించుదురు గాక నా తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, నన్ను ఈ రీతి మేమందరం మళ్ళీ కలుసుకోవడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.